Sensational news in Singapore right now is the circus blaze at Marina Bay, which took place last night. And the daredevil masked savior, who in a flash rescued many victims trapped in the fire and has become every child's hero overnight. But his identity is still a mystery. నిన్నటి వరకు మా దగ్గర ఉన్న ముసుగు మనిషి తాలూకు ఆధారం కేవలం అతని ఫోటో మాత్రమే. కానీ వాళ్ళతని పేరు తెలిసింది. దాంతో పాటు అతని ముసుగు ముక్క కూడా ఒకటి దొరికింది. అదెలాగో తెలుసుకుందాం రండి. ఆయన తన పేరు క్రిష్ అని చెప్పారు. నన్ను కాపాడినప్పుడు ఆయన ముసుగు నుండి దీన్ని తీసుకున్నాను. అంటే అతని పేరు క్రిష్. కానీ అతని ఐడెంటిటీ మాత్రం ఇంకా రహస్యంగానే ఉంది. మొత్తానికి ఆ క్రిష్ ఎవరైనా సరే అతని సాహసాన్ని సత్కరించే విధంగా $25,000 విలువ గల ఓ బ్రేవరీ అవార్డు ప్రకటించబడింది. ఇంతకీ ఆ క్రిష్ ని మనం ఎలా గుర్తించగలుగుతాం? ఈ ముక్క ఏ ముసుగుతో అయితే మ్యాచ్ అవుతుందో అతన్నే క్రిష్ గా అంగీకరిస్తారు. అతన్ని సత్కరించి అవార్డుని అందజేస్తారు. క్రిష్ క్రిష్ అసలు ఇంతకీ ఎవరి క్రిష్? అంతా జాగ్రత్తగా వినండి. మనకు కావాల్సింది క్రిష్, కేవలం క్రిష్ మాత్రమే. ఎందుకంటే క్రిష్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అన్న వివరాలన్నీ మన ఛానల్లోనే ముందుగా రావాలి. మీరతన్ని ఎలా వెతుకుతారో, ఎక్కడ వెతుకుతారో లేని క్రిష్ ని ప్రజలు మన ఛానల్లోనే ముందుగా చూడాలి. అర్థమైందా? అనవసరంగా తలలో ఆడించుకుంటూ కూర్చోకుండా వెళ్ళండి. మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? క్రిష్ ని వెతకడానికి. ఫర్గెట్ క్రిష్, కొత్త జాబ్ వెతుకోండి. కొత్త జాబా? అవును, మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేశాను. మీరిద్దరూ ఇండియా వెళ్ళండి. అక్కడ ఉన్న అడవుల్లో మీ కృష్ణతో కలిసి ఫ్లూట్ వాయించుకోండి. Don't waste your time. Go, 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 go. Out. ఉన్న ఉద్యోగం ఊడింది. ఇప్పుడు కృష్ణ సంగతి ఏంటి? ముందది ఆలోచించు. అనిత, నా ఉద్దేశం ఈ క్రిష్ మరెవరో కాదు, మన కృష్ణ అయి ఉంటాడు. ఏంటి? సర్కస్ లో జరిగిన ప్రమాదంలో క్రిష్ ని ఇంత దగ్గరగా చూశాను. క్రిష్ ని క్రిష్ అని నా హృదయం అంటోంది. మరైతే నువ్వు ఈ మాట మీటింగ్ లో బాస్ ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే నాకు షూర్ గా తెలియదు కదా. ముందు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ అంటే ఎలా? దానికి ఒక ఐడియా ఉంది. అనిత ఇక్కడ వెళ్ళు. ప్రియా, నకిలీ గుండాలను మాట్లాడాను. ఎప్పట్లో లేట్ అయింది, వచ్చేస్తాను. వాట్? అదే వీడెవరు? ఓ మై గాడ్. కృష్ణ, I'm sorry, Krishna.我的啦，走喽！ I'm so sorry, Krishna. I'm so sorry. నువ్వే క్రిష్ అయి ఉంటావు అనుకుని నేనే నా కిడ్నాపింగ్ కి ప్లాన్ చేశాను. అనుకోకుండా నకిలీ గుండాలు వచ్చేలాగా అసలు గుండాలు చేశారు. అసలు గుండాలా? కానీ నువ్వెందుకు వాళ్ళతో ఫైట్ చేయలేదు? ఎందుకు జాతకారి వాళ్ళ వాళ్ళు కొడుతుంటే ఊరుకున్నావు?
నన్ను కొడుతుంటే నీకు బాధ కలుగుతుందో లేదో చూడాలనే ఊరుకున్నాను. కలుగుతుంది. ఆ రింగ్ ఏమైపోయింది? ఒకవేళ వాళ్ళేవైనా I think it's Mossman. Shit! Martian? అంటే నువ్వే క్రిష్వా? అందరితో నేను చెప్తాను, నా సిస్టర్తోనూ చెప్తాను. వద్దు క్రిస్టిన్, ఇది ఎవరికి చెప్పకు. ఎందుకో? నువ్వు చాలా ఫేమస్ అయిపోతావు, నీకు ప్రైజ్ వస్తుందిగా. దీనుంచుకో, ఇక నుంచి నువ్వే క్రిష్. తీసుకో. దీంతో వచ్చే డబ్బుతో నీ చెల్లెలి కాలుని నయం చేయించడానికి ప్రయత్నించు. తీసుకో. వద్దు, ఇది నీది. యు ఆర్ ద హీరో. మంచి కోసం పోరాడే ప్రతి ఒక్క మనిషి హీరోనే క్రిస్టిన్. నువ్వు పోరాడుతున్నది నీ అవిటి చెల్లెల కోసం.
You are the hero. The biggest news of today. Superhero Krish has revealed his identity to the media, and the broken piece of the mask fitting his mask has confirmed his identity. Here today, Hero Honda is honoring Krish for his bravery. నా బుర్రకు ఒకసారి కూడా తట్టలేదేంటి క్రిస్టియన్ కూడా క్రిష్ అయ్యే అవకాశం ఉందని. ఆ రోజు రాత్రి అతను సర్కస్ లో ఉన్నాడు కూడా. ఒకవేళ ఈ విషయం ఆ రోజు రాత్రి నా బుర్ర కనుక తట్టుంటే దెబ్బలు తినకుండా తప్పించుకోలేమండి. అందుకు నేనెప్పుడో సారీ చెప్పాను కదా, ఇంకేం చేయను. ఓసారి కళ్ళు మూసుకో. అరే మళ్ళీ నువ్వు ఇప్పుడు తెరు. ఇది మళ్ళీ నీ చేతికెలా వచ్చింది? క్రిష్ నా ఫ్రెండ్ కదా, ఇది కూడా చేయడా? థ్యాంక్ యూ. తీసుకో. ఇవ్వడమేనా? వేలికి తొడగచ్చుగా. ప్రియా ప్రియా ప్రియా, నువ్వేమో ఇక్కడ దర్జాగా పడుకొని టీవీ చూస్తున్నావు. నీకో విషయం తెలుసా? అక్కడేమో బాస్ కృష్ణుండే అపార్ట్మెంట్ ని ఖాళీ చేయించమని చెప్పింది. హలో, నా మాట వింటున్నావా? టీవీ చూస్తున్నావా? చెప్పు తల్లి, వింటూనే టీవీ కూడా చూస్తున్నాను. ఏంటిది? అరే ఆ రోజు సర్కస్ లో ప్రమాదం జరిగింది కదా, నేను స్పృహ తప్పి పడిపోయినా నా కెమెరా మాత్రం ఆన్ లోనే ఉంది. సరే, ఈ టీవీ ఆఫ్ చేసి కృష్ణ గురించి ఆలోచించు ప్లీజ్. ఓ మై గాడ్, ఏమైంది? రివైండ్ చేసి చూపిస్తాను. కృష్ణయ్య క్రిష్. ఏమిటరా ఎందుకలా అరుస్తున్నారమ్మా? ఎక్కడికి వెళ్తున్నారే? జాబ్ లో చేయడానికి. ఓకే బాయ్. ప్రియా నీ మొబైల్. హలో ప్రియా. కాదు, ప్రియా వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నారు. అమ్మగారా? ఆంటీ నమస్తే. మీరు హాంకాంగ్ నుంచి ఎప్పుడు వచ్చారంటీ? హాంకాంగ్? బాబు నేనెక్కడికి వెళ్ళలేరే, ఇక్కడే ఉన్నానే. ఇంతకీ నువ్వెవరు? ఆంటీ నేనే మాట్లాడుతున్నా, కృష్ణని. కృష్ణ ఎవరు? ఆంటీ మీకు ప్రియ నా గురించి మొత్తం చెప్పే ఉండాలి. లేదే, ప్రియ నీ గురించి నాకే విషయమో చెప్పలేదే. ఆంటీ మీరు ప్రియ వాళ్ళ అమ్మగారే కదా? అవును, ప్రియ వాళ్ళ అమ్మనే మాట్లాడుతున్నాను. ప్రియ ఎక్కడా? ఇప్పుడే ఆఫీస్ కని చెప్పెళ్ళింది. ఆఫీస్? ఓకే ఆంటీ. ప్రియా